జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో 55వ శ్లోకం ఆద్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిలయోగిభిः సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్తాండవ సంభ్రమాయ జటినే సేయన్నతి శంభవే. ఈ శ్లోకంలో ఆచార్యులు వారు పరమేశ్వరుడి యొక్క తత్వాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పటానికి చిన్న చిన్న పదాలను వాడి ఈ శ్లోకాన్ని రచించారు. ఆద్యాయ, ఈ జగత్తు యొక్క పుట్టుకకు మూల కారణమైనటువంటి అమిత తేజసే, అమితమైనటువంటి తేజస్సు, పరిమితి లేని తేజస్సు కలిగినటువంటి శృతి పదైర్వేద్యాయ, శృతి వేదము యొక్క పదైహి, వేదములో ఉండేటువంటి పదములతో, వేద్యాయ తెలుసుకొనబడదగినటువంటి, సాధ్యాయ లింగాది రూపాలలో ప్రతిష్ఠ చేసి పూజ ద్వారా అనుగ్రహింపజేసుకోబడదగినటువంటి తే నీకు నమస్కారము అని చివరిలో వస్తుంది. విద్యానందమయాత్మనే, విద్య జ్ఞానము, ఆనందం సంతోషము, ఈ రెండిటితో కూడినటువంటి స్వరూపము కలిగినటువంటి త్రిజగత సంరక్షణోద్యోగినే, మూడు లోకాలను సంరక్షించటమే ఉద్యోగం ప్రయత్నముగా కలిగినటువంటి త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ అఖిల యోగిభిః, యోగిలందరి చేతను ధ్యానము చేయబడదగినటువంటి సురగణైర్గేయాయ, సురగణై దేవతాగణముల చేత గేయాయ గానము చేయబడదగినటువంటి మాయావినే, మాయను నియంత్రణలో ఉంచుకున్నటువంటి సమ్యక్ తాండవ సంభ్రమాయ, సమ్యక్ మంచి, తాండవ ఆనంద తాండవ, ఆనంద తాండవం చేయటంలో సంభ్రమాయ ఒక ప్రయత్న విశేషం, సంరంభం ఉన్నటువంటి జటినే జడలు కలిగినటువంటి శంభవే, శంభువునకు ఈశ్వరునకు పరమేశ్వరునకు ఇయం నతి, నా నమస్కారము అగుగాక అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు పొడి పొడి పదాలతో నమస్కారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఆద్యాయ అమిత తేజసే అనే చిన్న చిన్న పదాలలాగా కనిపించేటువంటి ఈ పదాల ద్వారా ఆ పరమేశ్వరునికి నమస్కారము చేసుకోవటం అనేటువంటి అర్థాన్ని ఆచార్యుల వారు చూపిస్తున్నారు. దానితో పాటుగా ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వర తత్వం అర్థమయ్యేందుకు కొన్ని దారులను కూడా చూపిస్తున్నారు. పరమేశ్వరుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఆద్యాయ, ఈ జగత్ సృష్టికి, ఈ జగత్తు మొత్తానికి, ఈ సృష్టి మొత్తానికి ఆయన మూల కారణం అని అర్థం చేసుకోవాలి. జగత్తు మొత్తానికి మూల కారణమైనటువంటి పరమేశ్వరుడు ఏ రూపంలో ఉన్నాడు అంటే అమిత తేజసే, మనకు తెలిసినటువంటి పరిమితి కలిగినటువంటి తేజస్సులు అనేది కాకుండా పరిమితి లేనటువంటి జ్ఞాన ప్రకాశ స్వరూపంలో ఆయన ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. జగన్మూలం అలాగే జ్ఞానస్వరూపం అని అన్నప్పుడు ఈ జగత్తుకు మూలమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని ఎలా, ఏ ప్రమాణం ద్వారా తెలుసుకోవాలి అంటే శృతి పదైర్వేద్యాయ, వేదాంత వాక్యాల ద్వారా తెలుసుకోవాలి. వేదాంత వాక్యాల ద్వారా ప్రధానంగా తెలుసుకోవాలి, లేకపోతే వేదవాక్యాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. వేదవాక్యాలలో, పూర్వకాండ వాక్యాలలో కూడా ఈ పరమేశ్వరుణ్ణి మనం తెలుసుకోవచ్చు. వేదాలు, ఆ వేదాల యొక్క నిర్ణాయక వాక్యాలైనటువంటి ఉపనిషద్వాక్యాలు, ఈ రెండిటి ద్వారా ఆయన్ను తెలుసుకోవచ్చు అని ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఆ ప్రమాణాలను వెతుక్కుంటూ పోయినట్లయితే, ఆ ప్రమాణాలను సరిగ్గా అన్వేషించుకున్నట్లయితే ఆ ప్రమాణాలు పరమేశ్వరుణ్ణి ఈ విధంగా ప్రస్తావన చేస్తున్నాయి. సతన్మహ్యమృత ఈశ సంస్థ జ్ఞసర్వగో భువనస్యాస్య గోప్త య ఈశయస్య జగతో నిత్యమేవ నాణ్యో హేతుర్విద్యతే ఈశనాయ అని. ఆయనే
మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపించి ఉండి ఈ సృష్టిని మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన్ని తప్పిస్తే లేదా ఆయన కాక మరొకరిని ఆలోచిస్తే ఈ సృష్టి ఈ రకంగా ఉండటానికి వీలు లేదు, ఈ సృష్టి ఇలా ఉండటానికి వీలు లేదు. నాణ్యో హేతుర్విద్యతే ఈశనాయ. ఈ సృష్టి ఇలా ఉంది అంటే దానికి కారణం ఆ పరమేశ్వరుడు మాత్రమే అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్తోంది. ఆ శ్వేతాశ్వతరోపనిషత్తు లాంటి మిగతా ఉపనిషత్తులు, అందులో ఉండేటువంటి వాక్యాలు, వీటి ద్వారా ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి. పరమేశ్వరుణ్ణి తెలుసుకోవటానికి వేదాలు, వేదాంతాలు ఒక్కటే ప్రమాణం అనే విషయాన్ని ఆచార్యుల వారు చెబుతున్నారు. అయితే ఇదే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవటం చాలా కష్టం. అణోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదవాక్యాలే చెబుతున్నాయి కదా. ఆయన అణువుల కంటే అణువైనటువంటి వాడు, గొప్పవాటన్నిటికంటే పెద్దవాటన్నిటికంటే పెద్దవాడైనటువంటి వాడు అని చెబుతూనే ఉన్నాయి కదా. ఇలాంటి గహనమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవటం వేదాంత వాక్యాల ద్వారా మాత్రం ఎంతవరకు సాధ్యం అనే ప్రశ్న ఉదయిస్తే దానికి సమాధానంగా సాధ్యాయ అనేటువంటి పదాన్ని ఆచార్యుల వారు చెబుతున్నారు. నిజమే, ఇలాంటి గంభీరమైనటువంటి భావ యాథాత్మ్యాన్ని తెలుసుకోవటం అనేది సామాన్యమైన మనస్సులకు కష్టమైనదే. కానీ పరమేశ్వరానుగ్రహమే గనక ఉన్నట్లయితే అది సాధ్యపడుతుంది. పరమేశ్వరానుగ్రహం ఎలా కలుగుతుంది అంటే ఆ పరమేశ్వరుణ్ణి లింగ రూపంలోనో మరొక రూపంలోనో ఉంచి ఆ పరమేశ్వరుడి యొక్క పూజలను చేసి ఆ పరమేశ్వరానుగ్రహమే గనక పొందినట్లయితే, పరమేశ్వరానుగ్రహాన్ని సాధించుకున్నట్లయితే మనస్సు దానికి యోగ్యమవుతుంది, పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడానికి యోగ్యమవుతుంది. యోగ్యమైనప్పుడు ఈ వేదాంత వాక్యాల ద్వారా చెప్పినటువంటి పరమేశ్వర తత్వం అర్థమవుతుంది. వేద్యాయ సాధ్యాయతే. వేద్యాయ శృతిపదైర్వేద్యాయ, అలాగే ఆ శృతి వాక్యాల ద్వారా అర్థం కావటానికి కావలసినటువంటి లౌకికమైన క్రియల ద్వారా కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహింపజేసుకుని తీరవలసిందే అని చెప్తున్నారు. అయితే పరమేశ్వరుణ్ణి కనీసం ఉన్నాడు అని నమ్మటానికి ఏదైనా చిన్న ప్రమాణం చూపించవలసిందే కదా. వేదవాంత వాక్యాలేమో సరిగ్గా అర్థం కావటం లేదు, దానికేమో మనస్సు పూర్తి యోగ్యతతో లేదు అని అంటున్నారు. పరమేశ్వరుణ్ణి అనుగ్రహింపజేసుకోవాలి అని అంటున్నారు. కానీ ఈ రెండు కలవాలి అంటే, పరమేశ్వరానుగ్రహం కావాలి అని అనిపించాలి అంటే పరమేశ్వరుణ్ణి నమ్మటానికి ఒక చిన్న ఇది కావాలి కదా. పరమేశ్వర తత్వాన్ని కనీసం నమ్మటానికి ఏదైనా చిన్న సాక్ష్యం కావాలి కదా. అంటే దానికి విద్యానందమయాత్మనే అని ఒక అంశాన్ని, త్రిజగత సంరక్షణోద్యోగినే అనే మరొక అంశాన్ని ఆచార్యుల వారు ప్రస్తావన చేస్తున్నారు. విద్యానందమయాత్మనే మనకు ఉండేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానము యొక్క తీరు, ఆ జ్ఞానం ద్వారా ఆనందం కలిగేటువంటి విధానము, ఆ ఆనందం కలిగేటువంటి సందర్భాలు, వీటన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకోగలిగినట్లయితే జ్ఞానం యొక్క స్వరూప స్వభావాలని, ఆనందం యొక్క స్వరూప స్వభావాలని జాగ్రత్తగా పరిశీలించుకోగలిగినట్లయితే, పరీక్ష చేసుకోగలిగినట్లయితే, పరీక్ష ద్వారా అసలు విజ్ఞానానందమయ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క కనీస పరిచయం ఏర్పడుతుంది. ఆ పరమేశ్వరుడు జ్ఞానానందమయుడు అని ప్రాథమికంగానైనా కనీసం నిర్ణయం కలుగుతుంది. ఆనందమయో హ్యానందభుక్ ఏష సర్వేశ్వర అని మాండూక్యోపనిషత్తులో చెప్పినటువంటి తృతీయావస్థలో ఉండేటువంటి జీవస్వరూపంలో ఉండేటువంటి పరమేశ్వర స్వరూపం పరిచితం అవుతుంది అని సంక్షిప్తంగా ఆచార్యులు వారు చెప్తున్నారు. దాంతోపాటుగా త్రిజగత సంరక్షణోద్యోగినే, ముల్లోకాలున్నాయి, కనిపించే లోకాలున్నాయి, కనిపించని లోకాలున్నాయి. కనీసం కనిపించే ఈ లోకం తప్పనిసరిగా ఉంది. ఈ కనిపించే లోకాన్ని సంరక్షించేది ఎవరు? ఈ లోకం ఇలా ఉండటానికి కారణం ఎవరు? ఈ లోకం ఎవరి నియంత్రణలో పనిచేస్తోంది అని సరి అయిన దిశలో ఆలోచించుకుంటూ వెళితే ఆ ఆలోచనలకు, ఆ పరీక్షకు ఫలితంగా వచ్చేవాడే ఈ పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అనే ఒక ఆయన లేకపోతే ఈ సృష్టిని ఇలా నడిపించటం అనేది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఎవరూ లేకుండా ఈ సృష్టిని ఇలా నడవటం అనేది కూడా సాధ్యం కానే కాదు. సహజంగానో స్వాభావికంగానో ఈ సృష్టి ఇలా నడిచిపోదు.
పరమేశ్వరుడు లాంటి ఒక ఈశ్వరుడు లేనిదే ఈ సృష్టి ఇలా నడవదు అనే విషయం తెలిసిపోతుంది. కాబట్టి ఈ త్రిజగత సంరక్షణోద్యోగం అనేది ఒక పరమేశ్వర లింగం. ఈ లింగం ద్వారా పరమేశ్వరుడు ఉన్నాడు అని మనం కనీసం ఊహనైనా పొందవచ్చు. త్రిజగత సంరక్షణోద్యోగినే. ఈ త్రిజగత సంరక్షణోద్యోగం ద్వారా పరమేశ్వరుడి యొక్క ఉనికిని నిర్ధారించుకున్న తరువాత, ఆ పరమేశ్వరుడి యొక్క ఉనికిని నిర్ధారించుకోవటానికి వీలుగా కొంత పరీక్షలన్నీ జరిగిన తర్వాత, ఈ త్రిజగత సంరక్షణం లాంటి లింగాల ద్వారా పరమేశ్వరుడి యొక్క ఉనికిని నిర్ధారించుకున్న తర్వాత, ఆ పరమేశ్వర అనుగ్రహం కోసం పరమేశ్వరుడిని ప్రతిష్ఠించుకునో లేదా లింగ రూపంలో ఆయన్ని ఆరాధించుకునో ఆయన యొక్క అనుగ్రహాన్ని సాధించుకున్న తరువాత కూడా ఆ పరమేశ్వర తత్వం మనసులో వెలగాలి అంటే, మనసులోకి ఆ పరమేశ్వర తత్వం ప్రవేశించాలి అంటే ఎవరైనా సరే చేసి తీరవలసింది ధ్యానం. మనస్సును కుదురుగా ఆ పరమేశ్వరుడి మీద ఉంచటం అనేటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియ సామాన్య మానవులకు మాత్రమే కాదు, మహాయోగులకు కూడా తప్పనిసరి అయినటువంటి ప్రక్రియ. అందువలన ధ్యేయాయ అఖిల యోగిభిః, ఆ పరమేశ్వరుడు యోగులందరి చేత ధ్యానం అటువంటి వాడు, ధ్యానం చేయబడవలసినటువంటి వాడు. యోగులందరూ ఆయన్ని తప్పనిసరిగా ధ్యానం చేసి తీరాలి. ఆయన మీద మనస్సు నిలవాలి అంటే, ఆయన తత్వం మనసులో నిలవాలి అంటే ఆయన మీద ధ్యానం కుదిరి తీరాలి. ధ్యేయాయ అఖిల యోగిభిః, అందరికీ ఇది తప్పనిసరి. ధ్యేయాయ అఖిల యోగిభిః మాత్రమే కాదు, ఈ పరిస్థితి దేవతలకు కూడా ఉంది. సురగణైర్గేయాయ, ఆయన కూడా, దేవతలు కూడా ఎవరు ఆత్మతత్వము, ఎవరు పరమేశ్వరుడు, ఎవరు ఈ లోకాలన్నిటికీ మూలభూతము అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ పరమేశ్వరుడినే చెప్పాల్సిందే. సురగణైర్గేయాయ, మా అందరికీ ఆయనే దేవుడు, మా అందరికీ ఆయనే మూల కారణము, మేమందరము మా స్థానాల్లో ఉండటానికి కారణం ఆయనే అని వాళ్ళు కూడా చెప్పవలసిందే. సురగణై గేయాయ. బానే ఉంది. పరమేశ్వరుణ్ణి రెండు రకాలుగా మీరు చిత్రీకరించి చూపిస్తున్నారు. ఒకవైపేమో మనసుకు అందడు అని అంటున్నారు, మరొక వైపేమో మొత్తం ఈ ముల్లోకాలని సంరక్షించేది ఆయనే అని అంటున్నారు. ముల్లోకాలని సంరక్షించేటువంటి సగుణ రూపంలోనూ ఆయన్నే చూపిస్తున్నారు, మనసుకు కూడా అందనటువంటి నిర్గుణ రూపంలోనూ ఆయన్నే చూపిస్తున్నారు. ఇలా సగుణ నిర్గుణ రూపాలను, పరస్పర విరుద్ధ రూపాలను ఆయన ఎలా ధరిస్తాడు, ఆయన రెండు రూపాలను ఎలా అందుకుని ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానంగా ఆచార్యుల వారు మాయావినే అనేటువంటి పదాన్ని తీసుకొస్తున్నారు. ఆయన మాయ, ఆ శాంభవి మాయ ఈ రెండు రకాల రూపాలను నిలబెడుతుంది. మాయతో సంబంధం లేనటువంటి నిర్గుణ రూపం అలా ఉంటూ ఉండగానే మాయా సహితమైనటువంటి సగుణ రూపం విచిత్రమైనటువంటి రూపాలలో ఈ కార్యాలన్నిటినీ నెరవేరుస్తుంది. మాయావినే. ఆ సగుణ రూపాన్ని, ఆ మాయామయమైనటువంటి రూపాన్ని తీసుకునే పరమేశ్వరుడు సమ్యక్ తాండవ సంభ్రమాయ అనేటువంటి రీతిలో ఈ జగత్తులో ఆనంద తాండవ నృత్యాన్ని చేస్తూ సంభ్రమాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయన యొక్క మాయామయమైనటువంటి రూపాలలో జటి అనేటువంటి మాయామయమైన రూపం కూడా ఒకటి ప్రధానంగా ఉంది. జడలు కలిగినటువంటి ముని వేషంలో ఉండేటువంటి రూపం చాలా ప్రధానమైనటువంటి రూపం. ఎందుకు అంటే పరమేశ్వరుడు మనుషులకి దగ్గరవ్వాలి అని ప్రయత్నం చేస్తాడు. తన తత్వాన్ని మనుష్యులకి దగ్గర చేయాలి అని ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా మానవులకు దగ్గరగా ఉండేటువంటి రూపంలో కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతాడు. మానవులకు దగ్గరగా ఉండేటువంటి రూపం జడలు కలిగినటువంటి మహర్షుల యొక్క రూపం కాబట్టి, ఆ జడలు కలిగినటువంటి మహర్షుల యొక్క రూపం వైరాగ్యం యొక్క చిహ్నాలను భరిస్తూ ఉంటుంది కాబట్టి, అటువంటి వైరాగ్య చిహ్నాలను కలిగిన జడలు ధరించిన ముని వేషంలో ఈ పరమేశ్వరుడు మనకు కనిపిస్తాడు. అలా కనిపించటం ద్వారా మానవులకు నేను దగ్గరగా ఉన్నాను అనేటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు అనే భావనను ఆచార్యుల వారు చూపిస్తున్నారు. జటినే అనేటువంటి భావన ద్వారా అసలు పరమేశ్వరుడి యొక్క నిజమైనటువంటి కర్తవ్యం ఏమిటి
అంటే ఆయన శంభువు. సకల ప్రాణులకు శం సుఖాన్ని అందించేటువంటి వాడు, సకల ప్రాణులకు శం మంగళాన్ని అందించేటువంటి వాడు. మంగళస్వరూపుడైనటువంటి ఆ శంభువు మంగళాలనే, మంగళమయమైనటువంటి సుఖాలనే ప్రాణులన్నిటికీ అందిస్తూ ఉంటాడు. అటువంటిది ఆయన యొక్క స్వరూపం అని శంభవే అని చూపించి, అటువంటి శంభువును నేను నమస్కరిస్తున్నాను, అటువంటి శంభువుకు నా యొక్క నమస్కారం కలుగ్గాక అనే ప్రార్థనను ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. పరమేశ్వరుడి యొక్క నిర్గుణ తత్వాన్ని, పరమేశ్వరుడి యొక్క కేవల ప్రకాశ స్వరూపాన్ని ఒకవైపు చూపిస్తూనే పరమేశ్వరుడి యొక్క మాయామయమైనటువంటి స్వరూపాన్ని కూడా ఈ శ్లోకంలో ఆచార్యులు వారు చూపిస్తున్నారు. సగుణ నిర్గుణ రూపాలను రెండిటినీ చూపిస్తూ సగుణ రూపం ద్వారా నిర్గుణ రూపాన్ని అందుకునేందుకు మానవులు ప్రయత్నం చేసుకోవాలి. సగుణ రూపాన్ని పట్టుకుని ఆ పట్టుకున్నటువంటి సగుణ రూపం ద్వారా నిర్గుణ రూపాన్ని అందుకునేందుకు ప్రయత్నం చేయాలి అనేటువంటి భావనను ఈ శ్లోకంలో వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేస్తూ ఆద్యాయ అమిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ అఖిల యోగిభిః సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభవే అనేటువంటి ఈ నమస్కార శ్లోకాన్ని మనకు ఇక్కడ ఉంచుతున్నారు.